అందరికీ నమస్తే. పొలిటికల్లో ఒక చర్చ జరుగుతుంది. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనక్కి రాబోతున్నారా? ఏంది వాళ్ళకు మొన్నటిదాకా అన్న వాళ్ళకు ఇప్పుడు అందిన విటమిన్ ఏంది? ఎందుకు వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్లో అధికార పార్టీని కాదని బీఆర్ఎస్ వైపు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు? సేమ్ టైం బీఆర్ఎస్ నుంచి కూడా వాళ్ళు తీసుకోవడానికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారా? దానికి కూడా ఒక కారణం ఉంది. కేసీఆర్ మొన్న తెలంగాణ భవన్లో చేసిన ఒక కామెంటు ఇట్లాంటి చర్చకు తెరలేపింది. ప్లస్ సుప్రీంకోర్టులో ఏమవుతుందో మీకు తెలుసు. యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఇవాళనో రేపో ఎల్లుండో ఏదో రోజు వెయిట్ పడక తప్పదు, ఎక్కువ టైం కూడా తీసుకోపోవచ్చు అనేది ప్రధానమైన చర్చ. ఇక మనం ఈ సబ్జెక్టులోకి పోదాం. ఈ సబ్జెక్టుకు పోయే కన్నా ముందు నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నా. మీకు రూపాయి కూడా ఖర్చు కాదు. కానీ మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల సిగ్నల్ టీవీకి 1000 ఏనుగుల బలం, సిగ్నల్ టీవీకి ముప్పు ఉంది. రిపోర్ట్లు కొట్టేవాళ్ళు రోజు రోజుకు వాళ్ళ సంఖ్య పెంచుతూ ఉన్నారు. ఒకసారి 10,000 మంది కనుక రిపోర్ట్ కొడితే చాలా ప్రాబ్లం అవుతుంది, ఛానల్లే ఎగిరిపోవచ్చు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. మీ మద్దతు నేను ఖచ్చితంగా మీ గొంతునైతా. ఇక వీడియోలోకి పోతే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో 3 ఒక కేటగిరీ కింద ఉన్నారు, 7 మంది వేరే కేటగిరీ కింద ఉన్నారు. 3 దాన నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి, వీళ్ళంతా ఒక కేటగిరీ. వీళ్ళు ఏ కేటగిరీ కింద ఉన్నారు? ఏ కేటగిరీ, తర్వాత బి కేటగిరీ. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ 2 కేటగిరీలో డిఫరెంట్గా పిటిషన్స్ పడ్డాయి. హియరింగ్ మాత్రం ఒకటే. ఈ 3 దాన నాగేందర్, తెల్లం, కడియం, మిగతా వాళ్ళంతా ఒక వీళ్ళ మీద ఏమైందంటే ఆల్రెడీ హైకోర్టులో విచారణ అయిపోయింది. ఒకసారి హైకోర్టులో అయిపోయింది. హైకోర్టులో విచారణ అయిపోయింది. స్పీకర్కు ఒక రీజనబుల్ టైంలో మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే వీళ్ళ మీద అని చెప్పేసిండ్రు. ఇక మిగతా 7 మంది ఎమ్మెల్యేలు బి టీంలో ఉన్నారు. వీళ్ళది డైరెక్ట్ సుప్రీంకోర్టు, హైకోర్టులో హియరింగ్ జరగాలి వీళ్ళ మీద. డైరెక్ట్ సుప్రీంకోర్టులో ఉన్నది. ఈ 2 పిటిషన్లు కలిపి సుప్రీంకోర్టు చేస్తుంది. యాక్చువల్గా మీకు తెలుసు, మొన్న ఫిబ్రవరి 18 నాడే హియరింగ్ ఉండాల్సిందే. బట్ ఈ బెంచ్ మీద ఉండాల్సిన సీనియర్ జడ్జ్ గవాయ్ గారు వేరే బెంచ్లో కూడా ఉంటారు. ఆయన కాబోయే సిజిఐ. కాబట్టి ఆ రోజు రాజ్యాంగము వివిధ అంశాల మీద విచారణ అటుండే ఆ రోజు కాలేదు. నెక్స్ట్ మంత్ 3వ తేదీకి విచారణ ఉంది, మార్చి 3. యాక్చువల్గా బీఆర్ఎస్ అడ్వకేట్లు అంత లాంగ్ వద్దుకు తొందర ఏమని అడిగినారు. కానీ సుప్రీంకోర్టు అయితే మార్చి 3కి ఇచ్చినట్టుగా సమాచారం ఇచ్చారు. ఇక 3వ తారీఖు నాడు విచారణ జరుగుతుంది. ఇప్పటి వరకు ఏం విచారణ జరిగింది మీకు ఫుల్ అప్డేట్ ఉంది. హైకోర్టులో ఒక రకమైన విచారణ జరిగింది. హైకోర్టులోనేమో స్పీకర్ అంశంలో ఈ కోర్టులు ఇన్వాల్వ్ కావద్దు, మీరు ఎంతనో స్పీకర్ అంతే అన్నట్లుగా వాదనలు జరిపినారు. స్పీకర్ విచక్షణ అధికారాలు ఉంటాయి, ఆయన నిర్ణయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దని హైకోర్టులో వీళ్ళంతా చెప్పారు. కానీ సుప్రీంకోర్టులో ఆ విషయం చెప్తలేరు. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు 2 సార్లు హియరింగ్ అయింది. 2 సార్లు కూడా వీళ్ళ దగ్గర నుంచి, ఈ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఏం చెప్పలేదు. ఇంకా అసలు విషయం ఏం తెలుసా? ఇప్పటి వరకు 2 సార్లు సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగితే ఈ ఎమ్మెల్యేల తరఫున ప్రభుత్వం 22 లక్షలు పెట్టింది అడ్వకేట్స్కి. నేను మీకు స్క్రీన్ మీద ప్రూఫ్ చూపిస్తున్నా. స్క్రీన్ మీద మీకు ప్రూఫ్ చూడండి ఒకసారి. 22 lakhs రూపీస్, 22 లక్షల రూపాయలు ఆ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్కి, ముకుల్ రోహిత్కి అనే అడ్వకేట్ టీంకి 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు. వాళ్ళు పార్టీ మారింది ఉన్న జనాలను ఉద్ధరించనే కన్నా జనాల డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి ప్రభుత్వం? ఆ పాయింట్ ఒకటి ఉంది. 22 లక్షల రూపాయలు ఎవరికైనా పేదలకు ఇస్తే లైఫ్ సెటిల్ అవుతుంది, వాళ్ళకు ఇల్లు వస్తుంది, 4గురికి ఇల్లు కట్టియచ్చు 22 లక్షల్లో. కానీ ఈ 10 మంది పార్టీ మారిన వాళ్ళ కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ముందు ఇంకా ఇట్లాంటి ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టులో వీళ్ళు చేసిన వాదన ఏంది? సుప్రీంకోర్టు అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం. వీళ్ళు ఏం వాదన జరపలేదు ఇప్పటివరకు. సుప్రీంకోర్టు మీకు ఎన్ని రోజులు టైం కావాలి, రీజనబుల్ టైం అంటే ఎన్ని రోజులు అంటే స్పీకర్ని అడిగి చెప్తాం అంతే. తర్వాత స్పీకర్ నోటీసులు కూడా ఇచ్చింది కదా, సుప్రీంకోర్టు ఒత్తిడి మేరకు ఇచ్చారు నోటీసులు వాళ్ళకు 4 weeks టైం పెట్టి. అయితే ఇవన్నీ జరుగుతున్న టైంలోనే కేసీఆర్ వేసిన ఒక కామెంట్, కేసీఆర్ వేసిన ఒక బాంబు మొత్తం వీళ్ళు అనుకుంటున్న ఏదైతే రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్, లేకపోతే ప్రభుత్వం, లేకపోతే అధికార పార్టీ, వీళ్ళు అనుకుంటున్న ప్లాన్లు మొత్తానికి అదొక పులి స్టాప్ పెడుతుందేమో అనిపిస్తుంది. వీళ్ళ ప్లాన్ వేరే ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలను కనుక సేవ్ చేసుకోగలిగితే, కాపాడుకోగలిగితే బీఆర్ఎస్ నుంచి ఇంకొక 10 మందిని లాగొచ్చు, అవసరమైతే 16 మందిని లాగొచ్చు. వీళ్ళు సేఫ్ అనుకుంటే వాళ్ళు కూడా వస్తారు అనేది వీళ్ళ ప్లాన్. కానీ కేసీఆర్ మొన్న తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కారణం,
లోక్సభ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రచారం చేసిండ్రు. ఆ ప్రచారంతోన ఈ 10 మంది పార్టీ మారిండ్రు. అంటే దీనిలో 10 మంది పార్టీ మారడం వెనుక ఇట్లాంటి చర్చలు కారణం. అంతేగాని వాళ్ళు ఏదో కావాలని బీఆర్ఎస్ని దెబ్బగొట్టాలని బీఆర్ఎస్ మీద కోపంతో పోలేదు అని చెప్పారు. బహుశా 10 మందికి 10 మంది వస్తారని కేసీఆర్ కూడా ఆశించకపోవచ్చు. కడియం శ్రీఆర్ లాంటి వాళ్ళు రాకపోవచ్చు, వస్తే కూడా తీసుకోకపోవచ్చు. గాంధీ లాంటి వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు, వస్తే తీసుకుంటారా లేదా అనేది క్వశ్చన్ ఉంది. కానీ మిగతా ఒక 7 మందో 8 మందో వెనక్కి వస్తారేమో. రేపు ఎలక్షన్ మళ్ళీ బై ఎలక్షన్ ఫేస్ చేయాలంటే ఒక మళ్ళీ జన్మెత్తాలి. బై ఎలక్షన్ అంటే పొలిటీషియన్స్ ఒక తల్లి ప్రసవం అంత కష్టపడాలి. కాబట్టి ఈ బై ఎలక్షన్స్ ఇవన్నీ ఫేస్ చేసే బదులు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగానే ఉన్నారు. అనవసరంగా దీనిలోకి వచ్చి మేమే ప్రశాంతం చెడగొట్టుకున్నాం అనే ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు. మేము వీడికి వచ్చి సుఖపడింది ఏం లేదు. అధికార పార్టీలోకి వచ్చి ఆడ ఉంటే కనీసం పోరాటం చేసుకుంటా జనాల మధ్యలో ఉండుకుంటా తర్వాత జనాల కోసం కొట్లాడిన ఒక అదన్న ఉంటుండే, పేరన్న ఉంటుండే. అది లేదు ఇది లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు. ఇక బై ఎలక్షన్స్ పోరాటం చేయడం కన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ సర్వేలో తేలింది. వాళ్ళు కూడా సర్వేలు చేయించుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు దగ్గరగా ఉండే సర్వేలతో సర్వేలు చేయించుకున్నారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎవరినైనా తూ 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 అంటున్నారు జనం. అబ్బో వీళ్ళకి వేయం, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి నిలబడి వేయం, ఏ పార్టీకి నిలబడ వేయం, ఆ స్టేజ్కి వచ్చారు. ఇక ఎలక్షన్ రానికి ఇంకొక 5-6 నెలల టైం పడుతుంది ఈజీగా. అప్పటి వరకు ఇంకా ముదురుతుంది పరిస్థితి. అప్పటి వరకు వీళ్ళు వస్తున్నారు ప్రచారం కంటేనే జనం తలుపులు మూసుకోవాల్సి వస్తుంది ముఖాల మీద. ఆ సిచ్యువేషన్ వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ దూరం పెరిగే కొద్దీ గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత రావడం, తర్వాత వీళ్ళు అనుకున్న పనులు కూడా చేసుకోకపోవడం, కనీసం జనాల పనులు కూడా చేయకపోవడం, కేసీఆర్ దగ్గర నుంచి ఒక అనుకూలమైన ప్రకటన రావడం, ఇవన్నీ చూస్తే బహుశా రేపో ఎల్లుండో ఈ సుప్రీంకోర్టుల పరిస్థితులు ఆయన బై ఎలక్షన్ కూడా వస్తుందని చెప్పిండు కేసీఆర్. బై ఎలక్షన్ కూడా వస్తుంది, మీరు రెడీగా ఉండాలని ఒక ప్రెషర్ బిల్డప్ చేసే ప్రయత్నం చేసిండ్రు ఈ ఎమ్మెల్యేల మీద. సేమ్ టైం వీళ్ళ తప్పు లేదు అన్నట్లుగా మాట్లాడిండు. కాబట్టి వీళ్ళకు డోర్స్ ఓపెన్ ఉన్నాయి అనేది క్లియర్ అయింది. డోర్స్ ఓపెన్, అవేం మూసుకపోలే. ఈ ఎమ్మెల్యేల్లో ఎంతమంది వస్తారో ఆ ఎమ్మెల్యేలు ఏంటి కేసీఆర్కి ఏంది లాభం? ఈ 5 మంది వస్తారో 4 వస్తారో 10 మంది వస్తారో 7 మంది వస్తారో వాళ్ళు వస్తే కేసీఆర్కి ఏంటి లాభం అంటే, వాళ్ళు కనుక వస్తే రేవంత్ రెడ్డి సగం చచ్చినట్టే. ఆ ఎమ్మెల్యేలు కనుక వెనకపోతే రేవంత్ రెడ్డిని కొట్టాలంటే కొరడాలతో కొట్టిన అవసరం లేదు, వ్యూహంతో కొట్టవచ్చు. అదే ఇది ఆయన పతేరాండ, ఆయన ఇజ్జత్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండదు, రాజకీయాలకు ఉండదు. ఒక ముఖ్యమంత్రి ఒక అధికార పార్టీలకు ప్రతిపక్షంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మళ్ళీ పోతున్నారంటే అది బీఆర్ఎస్కు 1000 ఏనుగుల బలం అవుతుంది, కాంగ్రెస్కు 10,000 ఏనుగుల నష్టం జరుగుతుంది. తీవ్రమైన నష్టం, కాంగ్రెస్కు నష్టం, గవర్నమెంట్ నష్టం. రేవంత్ రెడ్డి మాటకు విలువ ఉండదు. ఇంకా వాళ్ళు వెనుకకు పోయిందంటే రేవంత్ రెడ్డి మాట వేస్ట్. రేవంత్ రెడ్డి మాట పట్టుకొని వీళ్ళు పోయిండ్రు. ఆడ రేవంత్ రెడ్డి మాట వేస్ట్ అని తెలిసిపోయి మళ్ళీ వెనుకకు వస్తున్నారు. ఇక రేపు అధికార పార్టీలో సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి లైట్ తీసుకుంటారు. అది కనుక జరిగితే రేవంత్ రెడ్డి చెప్పేదానికి సీరియస్నెస్ ఉండదు. ఇక రేపు నాడు మళ్ళీ అనుకున్న ఇంకో 10 మంది వస్తారు, ఇంకా ఆ పార్టీ ఖాళీ చేస్తాం, ఈ పార్టీ ఖాళీ చేస్తామని ఇట్లాంటివన్నీ మూసుకోవాల్సి వస్తుంది. గేట్లు ఓపెన్ చేసామన్నారు అప్పట్లో రేవంత్ రెడ్డి. ఇంకా తర్వాత కాంగ్రెస్ పార్టీ గేట్లు వేసుకొని మూసుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న గేట్లు మూసేసి తాళాలు వేసుకొని మొత్తం వాళ్ళనంతా బిగించాల్సి వస్తుంది. ఎక్కడ ఒక కనీసం బయటికి చూడకుండా కళ్ళద్దాలు పెట్టి వాళ్ళకు అసలు వాళ్ళు ఎటు పోతున్నారు ఏం కదా ఫుల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఇక ఎటుంటుందంటే గంప కింద కోళ్ళను కాపాడినట్టు కాపాడాల్సి వస్తుంది కాంగ్రెస్. అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది వీళ్ళు కనుక వెనకపోతే. చాలా డ్యామేజ్ జరుగుతుంది అధికార పార్టీకి. బహుశా కేసీఆర్ వ్యూహం అదే ఉండొచ్చు. బై ఎలక్షన్ వచ్చి 4, 5 బీఆర్ఎస్ గెలిచి ఇంకొక 4, 2, 3 బీజేపీ గెలిచి ఇంకొక 2, 1 కాంగ్రెస్ గెలిచినా కాంగ్రెస్ నష్టపోతుంది. కానీ ఇట్లా జరిగితే కాంగ్రెస్కి అంతకన్నా తీవ్ర నష్టం జరుగుతుంది. ఎలక్షన్ జరగకుండా వీళ్ళు కనుక బ్యాక్ వస్తే అంతకన్నా డబల్ నష్టం జరుగుతుంది. బహుశా రాజకీయాలలో వ్యూహాలు పనడంలో కేసీఆర్ దిట్ట. బహుశా ఆయన వ్యూహం అదే ఉండొచ్చు. అందుకే స్మూత్ డైలాగ్తోన మేము వెల్కమ్ చెప్తున్నామనో లేకపోతే గేట్లు ఇక్కడ ఓపెన్ ఉన్నాయి మీరు రండానో సంథింగ్ ఏదో సిమ్టమ్స్ పంపించండు. ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఓ పక్క సుప్రీంకోర్టు విచారణ, ఇంకో పక్క కాంగ్రెస్లో వాళ్ళ మీద నిర్లక్ష్యం మనం చూస్తున్నాం కదా. ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి కోనేరు కోనప్ప లాంటి వాళ్ళే ఇమడలేకపోతున్నాం, మేము పోతాం, మేము ఉండం, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతామని చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితి వీళ్ళు చెప్పలేకపోతారు, వాళ్ళు చెప్తున్నారు, అంతే తేడా. కాబట్టి ఇవి ముందు రాజకీయాలను డైరెక్షన్ మార్చే ప్రక్రియ ఇది. ఈ ఎమ్మెల్యేలు అటు ఇటు మూవ్మెంట్ కావడమో లేకపోతే కేసీఆర్ వాళ్ళను రమ్మని ఇదంతా ఒక పెద్ద గడ్బడ్కు కార్దిశ సిచ్యువేషన్ లాగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.